పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ తూర్పు ఈశాన్యంగా వెళ్తూ ఈరోజు ఉదయానికి అది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటూ విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 480 కిలోమీటర్స్ దూరంలోను, గోపాల్పూర్కి దక్షిణంగా 590 కిలోమీటర్స్ దూరంలోను డిప్రెషన్గానే ఇంకా కొనసాగుతోంది. అది నెక్స్ట్ 12 అవర్స్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ అనమాట, అంటే టువర్డ్స్ వెస్ట్ సైడ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ అది క్రమేపీ బలహీనపడి సీలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అందుచేత అంటే మన కోస్ట్ నుంచి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ అవర్ కోస్ట్, అంటే మన కోస్ట్ నుంచి దూరంగా వెళ్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 24 అవర్స్ కానీ గ్రాడ్యువల్గా దీని యొక్క ఇంపాక్ట్ మనకి తగ్గిపోతూ వస్తుంది. 24 అవర్స్ వరకు ఫోర్కాస్ట్ వరకు చూస్తే ఉత్తరాంధ్రకి చూస్తే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తాలకు 1-2 చోట్ల మోస్తరు వర్షాల వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. హెవీ రైన్స్ కానీ హెవీ రైన్స్ ఫోర్కాస్ట్ మాత్రం ఇవ్వటం లేదు. అలాగే నెక్స్ట్ స్క్వాలీ విండ్స్ కూడా గ్రాడ్యువల్గా స్పీడ్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుంది. అయినప్పటికీ ఈరోజు వరకు కూడా అంటే డిప్రెషన్గా ఇంకా వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో కంటిన్యూ అవుతున్న చేత మన తీరంబడి బలమైన ఎదురుగాలులు 35 నుంచి 45 కిలోమీటర్స్ వరకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ కారణాల చేత ఈవేళ రేపు కూడా మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ డిప్రెషన్ దృష్ట్యా ఇటు నౌకాశ్రయాలందరికీ కూడా నిన్న ఇచ్చినటువంటి మనం ఈ లోకల్ కోస్టల్ సిగ్నల్ నెంబర్ 3ని కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు కూడా ఎగరవేస్తుందిగా చెప్తున్నాం. అలాగే యాజ్ ప్రెడిక్టెడ్ బై ఎండి ఎస్టర్డే గడిచినటువంటి 24 గంటల్లో ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలో కూడా మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. అలాగే పర్టికులర్లీ ఉత్తరాంధ్రలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా అయితే కనిపించింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా చాలా ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఇటు విజయనగరం జిల్లా, నెక్స్ట్ పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, చాలా ఇటు ఈ జిల్లాల్లో అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే ఈ విజయనగరం జిల్లాలో ఉన్న బండపల్లిలో 10 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే మెరకముడితం, బొబ్బిలి, తర్ల, మెంటోడ, భీమునిపట్నం ఈ ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల చొప్పున, అలాగే నెల్లిమల్ల, గరివేడిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో కూడా 4 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే ఉత్తరాంధ్రలో చాలా వరకు సీన్ 2 to 4 or 2 to 5 సెంటీమీటర్స్ నమోదవడం జరిగింది. అలాగే కానీ నెక్స్ట్ కమింగ్ డేస్లో అంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కానీ నెక్స్ట్ ఇది గ్రాడ్యువల్గా వీక్ అవుతుంది. ఇది వీక్ అయి దీని యొక్క ప్రభావం ఆ వరకు చాలా వరకు తగ్గిపోతుంది.